ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ, ఇప్పటి వరకు అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేశారు తండ్రి, కృతజ్ఞతలు. మరిన్ని విషయాలు మీరు ఇచ్చిన గ్రంథం నుండి మేము చదువుకొనబోచుండగా మంచి ఆలోచనలు, మంచి మాటలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు మనం సువార్త పుస్తకాలన్నీ చదివాం. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు, అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది, ఆయన పంపిన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు సంఘాన్ని ఎలా స్థాపించారు, ఆ సంఘాన్ని ఎలా వృద్ధి చేశారు, పౌలు వీళ్ళ వల్ల అన్యజనులకు కూడా సువార్త ఎలా దగ్గరైంది, వీళ్ళు వాళ్ళ మిషనరీ జర్నీస్ ద్వారా అనేక మందిని దేవునిలోకి ఎలా తీసుకొచ్చారు, వాళ్ళ మనసులు ఎలా మార్చారు, ఇలాంటి విషయాలన్నీ చూసాం. 18వ అధ్యాయం నుండి కంటిన్యూ చేసుకుందాం. 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి, ఇంతకుముందు ఏథెన్స్లో ఏం జరిగిందని మనం చూసాం కదా, ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఈ అకుల, ప్రిస్కిల్లా అనే విశ్వాసుల దగ్గరికి వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, ఇక్కడికి వాళ్ళు కూడా కొత్తగానే వచ్చారంట. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు కూడా అదే వృత్తివాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఈ పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మధ్యలో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, అంటే కొత్త ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులందరినీ గ్యాదర్ చేయడానికి కొంత టైం పట్టింది కదా, ఈ మధ్యలో తన వృత్తి, మన భాషలో చెప్పాలంటే ఉద్యోగం చేసుకుంటూ దేవుడి సేవ చేస్తున్నాడు. 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. అంటే యేసుప్రభు వారే నిజమైన దేవుడు అని చాలా మందికి తెలియజేస్తున్నాడు. 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఈ శీలని, తిమోతిని మాసిదోనియాలో వదిలి మీరు అక్కడ విశ్వాసులను బలపరిచి తర్వాత నా దగ్గర రండి అని పౌలు గారు ముందు వచ్చేస్తారు కదా, వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి ఈయన అప్పటికే ఆగకుండా చాలా మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. వారు ఎదురాడి దూషించినప్పుడు, ఎవరైతే వాక్యం వినకుండా కొంతమంది దూషిస్తారో వాళ్ళు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. యాక్చువల్గా ముందు అపోస్తులు అనుకున్న ప్లాన్ ఏంటి, ఈ పౌలేమో అన్యజనులకి, మిగిలిన వాళ్ళేమో యూదులకి ప్రకటిస్తారు అని చెప్పి. ఈ సీల, తిమోతి వచ్చేసరికి ఆల్రెడీ ఆ దగ్గరలో ఉన్న యూదులకి పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించడం వరకే ఎవరిదైనా బాధ్యత. ప్రకటించిన తర్వాత వినాలా, వినకూడదా, మారాలా, మారకూడదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మన మీద ఆధారపడి ఉంటుంది. బలవంతంగా ఒకరిని క్రైస్తవ్యంలోకి తీసుకురాలేం, బలవంతంగా ఒకరిని పరలోకానికి పంపించలేం. మన మీద ఆధారపడి ఉంటుంది మనం మారాలా వద్దా అని. నేను మీకు చెప్పాను, మిగతాది మీ ఇష్టం, నేనైతే ఇంకా అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నా పని నేను చేసుకుంటే వెళ్తాను అని చెప్తున్నాడు. 7వ వచనం. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. సమాజ మందిరపు అధికారి మారాడు, ఆ పక్కనే ఉన్న తీతుయూస్తు కూడా మారాడు. కానీ కొంతమంది యూదులు మాత్రం ఇంకా అలాగే ఉండిపోయారు. మరియు కొరింథులోనున్న అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. కొరింథులో కూడా సంఘ స్థాపన జరిగింది. 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము. దేవుడు చెప్తున్నాడు అంటండి, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఈ పట్టణంలో మారేవాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి నువ్వు ఇంకా కొంతకాలం ఇక్కడుండి వాక్యం ప్రకటించు అని దేవుడికి పౌలు గారు చెప్తున్నారు. నేను ఆల్రెడీ ముందు అధ్యాయంలో చెప్పాను, ఎవరైనా దేవుడి గురించి తెలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశ కలిగిన వాళ్ళ దగ్గరికి దేవుడే తన ప్రవక్తల్ని పంపిస్తాడు. 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. సంవత్సరంన్నర సువార్త ప్రకటించాడు అక్కడ. 12వ వచనం. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు, ఈ గల్లియోన్ అనే వ్యక్తి అకయ అనే ప్రాంతానికి అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి అందరిని గ్యాదర్ చేసి పౌలు గారిని మధ్యలో నిలబెట్టి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి.
దేవుడు ధర్మశాస్త్రానికి ఆపోజిట్ కాదండి, ధర్మశాస్త్రానికి నెరవేర్పు. ధర్మశాస్త్రంలోనే ఉంది యేసు ప్రభు వారి గురించి అని పౌలు గారు చెప్తుంటే, లేదు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆరాధించమంటున్నారు అని చెప్పి అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర రావట్లేదు జనాలు, పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. వాళ్ళు అసూయతోటి ఈర్ష్యతోటి వేరే వాళ్ళ మీద నిందలు మోపుతున్నారు. 14వ వచనం, పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా అంటే పౌలు గారు వాళ్ళ అన్నదానికి సమాధానం చెప్పబోగా గల్లియోను ఆ అధిపతి లేచి, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీతో సహనముగా వినుట న్యాయమే. వాళ్ళు ఏమన్నా రేప్ చేశారా, మర్డర్ చేశారా కూర్చొని తీర్పు తీర్చడానికి? ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. మీ ధర్మశాస్త్రం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, మీరే తెలుసుకోండి, మధ్యలో నేనేం చేస్తాను? ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను. వాళ్ళందరినీ కూడా ఇంకెళ్ళిపోమన్నాడు. 17వ వచనం, అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతి గూర్చి లక్ష్య పెట్టలేదు. వీళ్ళేమి అన్యాయం చేయట్లేదు కదా, ఎవరిని హింసించట్లేదు కదా అని చెప్పి వీళ్ళే హింసించి ఇది వాళ్ళ మీద దోసేద్దాం అనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ ఒక అమాయకుడిని హింసించి ఈ విషయాన్ని పెద్ద చేద్దాం అనుకున్నారు. కానీ అధిపతి మాత్రం దాన్ని పట్టించుకోలేదు. 18వ వచనం, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరి వెళ్ళెను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఇది కొంతమంది క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందండి. ఇవాళ క్రైస్తవ్యంలో మొక్కుబడులు, మూఢనమ్మకాలు, అక్కడికి వెళ్ళి జుట్టిస్తే ఏదో అయిపోద్ది, ఇక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటే ఏదో అయిపోద్ది, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులు నమ్మాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు అన్నవాళ్ళు మూఢనమ్మకాలను పోగొట్టాలి కానీ మనమే ఆ మూఢనమ్మకాల్లోకి దిగకూడదు. మరి ఇక్కడ పౌలు గారు ఎందుకు అలా చేశాడు అంటే, మేబీ అతడు యూదుడు కాబట్టి అంతకుముందు యూదుల ఆచారం ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్నదాని ప్రకారంగా అతని చుట్టుపక్కల ఉన్న విశ్వాసులను బట్టి ఏదైనా చేసి ఉండొచ్చు. ఎలా అయితే తిమోతికి అక్కడ సున్నతి చేయిస్తాడో ఇలా ఏదో ఒక రీజన్ బట్టి చేసి ఉండొచ్చు. కానీ ఇలా మొక్కుబడులు పెట్టుకోవడం అనేది క్రైస్తవ్యంలో ఈరోజు అవసరం లేదు. 19వ వచనం, వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచూ ఉండెను. మళ్ళీ ఎఫెసుకు వచ్చారు, అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు. వారు ఇంకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వత్తునని వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి బయలుదేరాను. అక్కడ ఉన్నంతకాలం వాళ్ళకి వాక్యం బోధించాడు. నేను వెళ్లాల్సింది అన్యుల దగ్గరికి, దేవుని చిత్తం అయితే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. 22వ వచనం, తరువాత కైజరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియొక్కు వచ్చాను. మళ్ళీ యెరూషలేము దగ్గరికి వచ్చి అపోస్తులు మిగతా శిష్యులందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా కలుసుకొని ఏం చేసిన వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసిన ఏం తెలుసుకుని సంఘం అంతా కూడా ఒకచోట గ్యాదర్ అయ్యారు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా అంటే అక్కడ కొంతకాలం ఉండి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేశాడు జర్నీ. గలలియా ప్రాంతమందు పుగ్రియా ప్రాంతమందు సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. ఈ అలవాటు సేవకులకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి. సేవకులు అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. వాళ్ళ సంఘం ఒక చోట ఉన్నా కానీ వీళ్ళు అనేక చోట సువార్త ప్రకటించినప్పుడు అప్పుడప్పుడన్నా వెళ్ళి వాళ్ళందరూ విశ్వాసంలో ఎలా ఉన్నారు, ఒకవేళ బలహీనపడితే మళ్ళీ వాళ్ళ విశ్వాసంలో బలపరచాలి, ఇలాంటివన్నీ కూడా సేవకులు ప్లాన్ చేసుకోవాలి అంటానికి పౌలు గారు ఒక మాదిరి. 24వ వచనం, అలెగ్జాంద్రియు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఒక యూదుడు అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉంది. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. ఇతడికి యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. యేసు ప్రభు వారి గురించి అన్ని విషయాలు కాదు, కొద్ది విషయాలు మాత్రమే తెలుసు. తెలిసింది కొద్ది విషయాలే అయినా కానీ ధైర్యంగా వాటిని వేరే వాళ్ళకి బోధిస్తూ స్వార్థ ప్రకటిస్తున్నాడు అంటండి. ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. మరలా ఇంకొక ఎగ్జాంపుల్, మనకి కొద్దిగానే తెలుసు దేవుడి గురించి లేదా తెలుసుకోవాలి అన్న ఆసక్తితో ఉన్నాం,
దేవుడే తన సేవకుల్ని పంపించి మనకి బైబిల్ అనేది పూర్తిగా అర్థమయ్యేలాగా చేస్తాడు. మనకి జస్ట్ నేర్చుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉండాలి. 27వ వచనం, తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. సువార్త కోసం వేరే ప్రాంతానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాడు. మంచి పట్టుదల, మంచి ఆత్మ ప్రేరణ కలిగిన వ్యక్తి. అక్కడ శిష్యులకి ముందుగానే వీళ్ళు లెటర్స్ రాసి, ఇదిగో పలానా అపోల్లో అని ఒక అతను వస్తున్నాడు, అతన్ని కూడా చేర్చుకోండి, అతను చెప్పిన వాక్యం వినండి అని చెప్పి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. సువార్త ప్రకటించడమే కాదు, అక్కడ చాలా సహాయం చేస్తున్నాడంట సువార్త ప్రకటించే వాళ్ళకి. యేసుప్రభు వారు చెప్తారు కదా, ఎవరైతే గొప్పగా ఉండాలి అని కోరుకుంటాడో అందరికంటే ఎక్కువ పని అతనే చేయాలి. ఎవరైతే అధికారిగా ఉండాలని కోరుకుంటాడో అందరికన్నా ఎక్కువ సహాయం, అందరికన్నా ఎక్కువ పనిపాట్లు ఆ అధికారే చేయాలి అన్నట్టుగా సేవకుడు అంటే సేవ చేసేవాడు, సేవలు పొందుకునేవాడు కాదు. 28వ వచనం, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. ఈ యూదులకి ఎందుకు క్రైస్తవుల మీద కోపం అంటే, వాళ్ళ గ్రంథంలోనే ఉంది యేసుప్రభు వారే వస్తారు, యేసుప్రభు వారే జనాలందరినీ రక్షిస్తారు అని. దానికి రిటర్న్ ఏమీ చెప్పలేక, సమాధానం చెప్పలేని వాళ్ళు ఏం చేస్తారు, హింసకు దిగుతారు. అలా యూదులందరూ కూడా క్రైస్తవుల మీద హింసకు దిగుతున్నారు. కానీ కరెక్ట్గా వాళ్ళ గ్రంథాలు వాళ్ళు పరిశీలించుకుంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకే తెలిసిపోద్ది. 19వ అధ్యాయం 1వ వచనం, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, ఈ అపోల్లో అనే అతడు కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, ఈ అపోల్లో లాగా కొంతమంది ఏంటంటే యోహాను దగ్గర బాప్తీసం తీసుకున్నారు, యేసు ప్రభు వారి గురించి కొంతే తెలుసు, పూర్తిగా తెలీదు. మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వాళ్ళని అడిగినప్పుడు 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు అనిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తీసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఇవాళ ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి తండ్రి అయిన దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి, ముగ్గురు గురించి క్లారిటీ ఉండాలండి. తండ్రి అయిన దేవుడు మన కోసం ఏం చేశాడు, మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు వారిని ఎలా పంపాడు, యేసు ప్రభు వారు వచ్చి మన కోసం ఎలా చనిపోయాడు, ఆయన ఏ ఏ మాటలు బోధించాడు, ఎలా బ్రతకమని మనకు చెప్పాడు, మన పాపాల కోసం ఆయన పరలోకాన్ని వదిలేసుకుని భూమి మీదకి మనిషి ఆకారిగా వచ్చి మన కోసం చనిపోయాడు, హింస అనుభవించి, తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మనం చనిపోయేంత వరకు ఎలా మనతో పాటే ఉండి మనల్ని నిత్య జీవానికి నడిపించింది. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని బాప్తీసం తీసుకోవాలి. పెళ్లి కోసమో, వేరే దానికోసమో, జాబ్ కోసమో బాప్తీసం చేసుకుని అసలు పరిశుద్ధాత్మ ఏంటి, దేవుడు ఏంటి, ఇవన్నీ ఏం తెలియకుండా ఏదో క్రైస్తవ్యంలో బతికేస్తున్నారు అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళను వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారు అందని అర్థం. తండ్రి అయిన దేవుడి గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసు ప్రభు వారి గురించి పూర్తిగా క్లారిటీ తెచ్చుకొని అప్పుడు బాప్తీసం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నిజమైన బాప్తీసం అవుద్ది. అలా కాకపోతే రెండోసారి తీసుకోవాలి. దాన్ని రెండోసారి అనరు, అదే మొదటిసారి కరెక్ట్గా తీసుకోవడం అంటారు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలి, విజయవాడ బస్సు ఎక్కాలి. అలా కాకుండా నేను హైదరాబాద్ బస్సు ఎక్కా, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను విజయవాడ వెళ్ళాలి కదా అనుకున్నా, అప్పుడేం చేయాలి, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాలి. అంతేగాని రెండోసారి విజయవాడ వెళ్ళాలి అని అంటావా? ఒకసారి కూడా విజయవాడ వెళ్ళినట్టే కదా. అలాగే బాప్తీసం ఎవరైనా కరెక్ట్గా తీసుకోకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే వాళ్ళు సరైన విధంగా బాప్తీసం తీసుకోవాలి. మనం రెండోసారి బాప్తీసం అని అంటాం కానీ అదే కరెక్ట్ బాప్తీసం, ముందు తీసుకున్నది కరెక్ట్ బాప్తీసం కాదు. ఇవాళ ఎవరైనా బాప్తీసం తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి తండ్రి అయిన దేవుని గురించి తెలియాలి, యేసుప్రభు వారి గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, వాళ్ళు మన కోసం ఏమేం చేస్తున్నారు అన్న విషయాలు తెలియాలి. అలాగే పరలోకం కోసం ఏదో ఈ లోకంలో ఆస్తి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అన్నట్టుగా కాకుండా చనిపోయిన తరువాత దేవుడు పరలోకం ఇస్తాడు. భూమి మీద శ్రమలు అనుభవించినా కానీ తప్పు చేయకుండా మంచిగా బ్రతకాలి, అప్పుడే పరలోకానికి వెళ్తాం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని బాప్తీసం తీసుకోవాలి. ఎవరన్నా బలవంతంగా బాప్తీసం తీసుకున్నా, బలవంతంగా బాప్తీసం ఇప్పించినా దాన్ని కూడా బాప్తీసం అని అనరు. పరలోకం అలా రాదు. పౌలు గారు ఈ విషయాలన్నీ చెప్పి యేసు నామమున వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. యేసు నామన్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్నా రెండూ ఒకటే. నేను బాప్తీసం గురించి, త్రిత్వం గురించి వీడియోలు చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే అవి చూడండి. 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వాళ్ళలో చాలా మంది మీదకి పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వరాలు కూడా వచ్చాయంట.
వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. 12 మంది ఉన్నారంట పురుషులు ఈ పౌలు గారి దగ్గర పరిశుద్ధాత్మ వరాలు పొందిన వాళ్ళు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యము గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అక్కడ 3 నెలలు అందరికీ కూడా వాక్యం ప్రకటించడం, ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడం, వాళ్ళ గ్రంథంలోనే చూపించడం, ఇవన్నీ కూడా 3 నెలలు అక్కడ ఉండి చేశాడంట. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచు ఉండెను. ఎక్కడైనా ఉంటారండి ఇలాంటి వాళ్ళు. కొంతమంది చెబితే వింటారు, కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది అసలు వద్దు అని వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అందులో మంచి ఉందా చెడు ఉందా ఏం వద్దు, అసలు మీరు మాకేం చెప్పొద్దు, మేము నమ్ముతున్న దేవుడు అబద్ధమైనా కానీ మేము అతనే పూజిస్తాం అని కఠినపరుచుకుని ఉంటారు వాళ్ళ మనసులు. అలాంటి వాళ్ళ దగ్గర ఉపయోగం ఏముంది? ఇంకా వాళ్ళే కదా వద్దన్నారు. మంచిగా వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే చోట వేరే రకంగా వాక్యం చెప్పుకుంటున్నాడు ఆయన. 10వ వచనం, 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఫస్ట్లో పరిశుద్ధాత్మ ఆసియాకి వెళ్ళొద్దు ఇంకా టైం ఉంది అని చెప్పి ఆపింది కదా. ఇక్కడ చూడండి, ఆసియాలో చాలామంది దేవుని నమ్ముకునేలాగా, సంఘాలు చాలా పెరిగేలాగా పౌలు గారి ద్వారా దేవుడు ఇక్కడ నడిపించాడు. అందుకే అక్కడ ఆగమన్నాడు. ఇక్కడ జరిగింది. ఈ వచనాలన్నీ కూడా మనకి షార్ట్గా రాస్తారు కానీ 3 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయిందని అసలు డీటెయిల్డ్గా రాయిస్తే మనకి బైబిల్ అనేది ఎంత ఉండదండి. అసలు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ నింపేసినా కానీ దేవుడు చేసిన కార్యాలు నింపలేం. దేవుడు అంత చేశాడు. మనకి ఎంత అవసరమో దాన్ని షార్ట్ చేసి బైబిల్లో రాశారు. మనం ఒకసారి చదివితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇంకోసారి చదివితే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. బైబిల్ నువ్వు 100సారి చదివినా ఇంకా తెలుసుకోవడానికి కొత్త విషయాలు బయటపడుతూ ఉండేలాగే దేవుడు బైబిల్ రాయించాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ని రోజు చదువుకోవాలి, పరిశీలన చేయాలి. 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. ఇవాళ కొంతమంది క్రైస్తవ్యంలో పౌలు గారి బోధ తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. తక్కువ మంది ఉన్నారు కానీ ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారి ద్వారా చేయిస్తున్న సువార్త దేవుడే చేయిస్తున్నాడు అనడానికి గుర్తుగా దేవుడు అనేక అద్భుత కార్యాలు పౌలు గారి ద్వారా జరిగించాడంట. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఈ మంత్రాలు అనుకుంటున్నారు వీళ్ళు, దేవుడి శక్తి అవసరం లేదు, వాళ్ళు ఏ పదాలు అయితే చదువుతున్నారో మేము కూడా ఏ పదాలు పలికితే చాలు. అపోస్తులు యేసునామమున దెయ్యాలు వదిలి వెళ్ళిపోను గాక అన్నారు కదా, మేము కూడా యేసునామమున దెయ్యాలు వెళ్ళిపోను గాక అంటే సరిపోద్ది, దెయ్యాలే పోతాయి, అది ఏదో మంత్రాలు అని అనుకుంటున్నారు కొంతమంది జనాలను మోసం చేసేవాళ్ళు. అలా వచ్చి దెయ్యాల దగ్గర ఇలాగా మాట్లాడడం మొదలు పెట్టారంట. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగు చేసిరి. అలాంటి వాళ్ళు 7 తగలడ్డారంట. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరు ఎవరు అని అడగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఏమంటే వీళ్ళు ఏమనుకున్నారు? మంత్రాల ద్వారానో ఏవో కొన్ని మాటలు చెప్తే దేవుని శక్తిని పొందుకోవచ్చు అనుకుంటున్నారు. దేవుని శక్తి మన మీదకి ఎప్పుడు వస్తుందంటే మనసు మార్చుకున్నప్పుడు వచ్చింది. అలాగే దేవుని శక్తి, దేవుని యొక్క వరాలు కలిగిన వాళ్ళు అందరికీ కూడా వాళ్ళు మాత్రమే అవి చేయగలరు, ఎవరికైనా చేయగలరు, ఎన్నిసార్లైనా చేయగలరు అని నిరూపించుకుంటారు. ఇవాళ కొంతమంది మేము స్వస్థతలు చేస్తామని చెప్పి జనాలు మోసం చేస్తున్నారు. నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోండి. అలాగే ఈ మొదటి శతాబ్దంలో దెయ్యాలు పట్టినట్టుగా, ఈ మొదటి శతాబ్దంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండవు. దీని గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. అంటే దేవుడు ఎవరినైతే నమ్ముతాడో, ఎవరైతే సరైన విధంగా సువార్త ప్రకటిస్తారో వాళ్ళకు మాత్రమే దేవుడు అటువంటి వరాలు ఇచ్చాడు అని దాని అర్థం. 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 19వ వచనం,
మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. పదం చూసారా? ఇంత ప్రభావముతో సువార్త అనేది వ్యాపించిందంట. ఎవరైనా కానీ క్రైస్తవులు ఒక చోట ఉన్నారు అంటే అక్కడ మూఢనమ్మకాలు ఉండకూడదు. ఇంకా చేతబళ్ళు అవి ఇవి అని మూఢనమ్మకాల్లో మనం ఉన్నాము అంటే మనం యేసుప్రభుని సరిగ్గా నమ్ముకోలేదనే దాని అర్థం. క్రైస్తవుడు మూఢనమ్మకాలను దూరం చేయాలి కానీ మూఢనమ్మకాల్లో మునిగిపోకూడదు. 21వ వచనం, ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. ఒక దైవ సేవకుడు మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎలా సువార్త ప్రకటించాలి అని. 22వ వచనం, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. అతని దగ్గర ఉన్న వాళ్ళని స్వార్థ కోసం వేరే ప్లేస్కి పంపాడు. ఇక్కడ ఉన్న విశ్వాసులు ఈయన బలపరుస్తూ ఉన్నాడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎందుకు కలిగిందంట? 24వ వచనం, ఏలయనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుచుండెను. ఒక వ్యాపారం ఉన్నాడు, ఒక విగ్రహానికి గుళ్ళు కట్టిస్తున్నాడు. అతడికి అలాగే ఆ గుళ్ళు కట్టే వాళ్ళకి లాభాలు బాగా వస్తున్నాయి. అంటే జనాల దగ్గర డబ్బు గ్యాదర్ చేసి కడుతున్నారేమో, మొత్తానికి లాభాలు బాగా వస్తున్నాయి. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కాదనియు ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపుగా ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియున్నారు. ఇదిగో మనకి ఈ పని వల్ల లాభం వస్తుంది బాగా. ఒక అతను వచ్చి ఈ విగ్రహాలు వేస్ట్ అని చెప్తున్నాడు. అది నిజంగా జనాలందరూ నమ్మేస్తే మనకి విగ్రహాలు వచ్చే పని పోయిద్ది, మన జీవనం పోయిద్ది, మన డబ్బు పోయిద్ది అని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి చెప్పాడు. 27వ వచనం, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటియు భూలోకం అందంతటియు పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ఇక ఏమో అంతమైపోద్దేమో, ఈ దేవతని పూజించే వాళ్ళు తక్కువైపోతారేమో అని భయం వేస్తుందంట అతనికి. ఏమండి, నిజంగా అవి దేవుళ్ళు దేవతలు అయితే మనుషులు కాపాడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ కూడా చాలామంది వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింస చేస్తున్నారు, జనాలను చంపేస్తున్నారు, క్రైస్తవుల చర్చిలు కూలుస్తున్నారు. ఒకవేళ వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు అంత బలమైనవి అయితే మనుషులు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు దేవుణ్ణి కాపాడాల్సిన అవసరం లేదు, దేవుడే మనుషుల్ని కాపాడతాడు. క్రైస్తవ్యం మీద ఎన్ని దాడులు, ఎన్ని హింసలు జరిగినా ఇవాళ క్రైస్తవ్యం అనేది పెరుగుతుంది అంటే ఒకే ఒక కారణం, అది నడిపించేది దేవుడు. దేవుడు జనాల్ని కాపాడాలి కానీ మనుషులు దేవుణ్ణి కాపాడాల్సిన అవసరం లేదు. అలాగ కాపాడాలి అని ఎవరైనా ధర్మం వాళ్ళు, మతం వాళ్ళు ఫీల్ అవుతున్నట్లయితే అది నిజమైన మతం, నిజమైన గ్రంథం, నిజమైన దేవుడు, నిజమైన ధర్మం కాదు అని మనకి ఈజీగా అర్థమైపోవాలి. ఇక్కడ ఏంటి, వీళ్ళ బాధ ఏంటి? వాళ్ళకు వచ్చే డబ్బు పోతుంది, అది బాధ. కానీ ముందు మాత్రం ఏం పెట్టారు? మన దేవత, మన ధర్మం అంతమైపోతుంది అని పెట్టారు. ఇవాళ కూడా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ సీటు కోసం ఒక మతాన్ని ముందు పెట్టుకుని మత కల్లోహాలు రేపుతూ ఉంటారు. జనాలు గుర్తించాల్సింది ఏంటంటే అది వాళ్ళ లాభం కోసం చేసుకుంటున్నారు, అంతేగాని ఏదో నిజంగా దేవుడి మీద, మతం మీద ప్రేమ కాదు. జనాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడితే, గొడవలు పెట్టేస్తే, అల్లరి చేసేస్తే అప్పుడు కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు వస్తారు అని వాళ్ళ ప్లాన్. 28వ వచనం, వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఏది నిజం, ఏది అబద్ధం ఆలోచించే ఇది లేదు. వాళ్ళేదో వాగారు, వీళ్ళేదో అరుతున్నారు. పైన ఏదో చెప్పారు, వీళ్ళు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుని కోపంతో నిండిపోయి ఊగిపోతా అరుతున్నారు. ఏం అరుతున్నారు? అర్తమీదేవి మహాదేవి, అర్తమీదేవి మహాదేవి, అదే ఇంకా వేరేదేం లేదు. ఎందుకు అరుతున్నారో వాళ్ళకు కూడా తెలియదు. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. ఇంకా హింసకు పూనుకుంటున్నారు. 30వ వచనం, పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. పౌలు మీద ప్రేమ ఉండేవాళ్ళు వద్దొద్దు, అక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు వెళ్ళొద్దు అని ఆపేశారంట. మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరును అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు ఈ నాటకశాలలోకి వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. చాలామంది పౌలు గారిని ఆపుతున్నారు వెళ్ళొద్దు అని. ఎందుకంటే పౌలు గారి మీద ప్రేమ వాళ్ళకి. పౌలు గారేమో దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, నేను వెళ్తా అని ఆయన, వద్దొద్దు అని మిగతా వాళ్ళు.
32వ వచనం, ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు అలాగున కొందరు ఈలాగున కేకలు వేసిరి, తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. ఇవాళ కూడా చాలా చోట్ల ఇలాగే ఉంటుందండి. చదువుకుంటుంటే ఇవాళ పరిస్థితినే చూసినట్టుంది నాకు కళ్ళ ముందు. అరుస్తూ ఉంటారు, జై 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 అదే అదే అని చెప్పి. ఎందుకు అరుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు, దానివల్ల ఉపయోగం ఏంటో వాళ్ళకి కూడా తెలియదు, మొత్తానికి అరుస్తూ ఉంటారు. ఎవడో ఒకడు పైన ఉండేవాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు వాడి లాభం కోసం, అది అర్థం చేసుకోకుండా వీళ్ళు అరుస్తూ ఉంటారు. తాము ఎందు నిమిత్తం అక్కడ గ్యాదర్ అయ్యారో చాలా మందికి తెలియదంట. 33వ వచనం, అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు తోయగా కొందరు సమూహములో నుండి అతన్ని ఎదుటకు తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను, లేచి అందరితో కూడా మాట్లాడదాం అని అన్నాడు. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, 2 గంటల సేపు అరుస్తూనే ఉన్నారంట. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఒక అతను లేచి ఎఫెసీయులారా, ఎఫెసీల పట్టణము అర్తమీ మహాదేవికి దుపతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? మీరు ఎందుకు అరుతున్నారు? ఎవడికి తెలియదు ఆ విషయం? ఈ సంగతులు నిరాపేక్షమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. ఎందుకు ఆతురపడతా అనవసరంగా ఏది పడితే అది వాగుతూ ఉంటారు? కాస్త ఆగండే, వీళ్ళు ఏం తప్పు చేశారు? 37వ వచనం, మీరు ఈ మనుషులను తీసుకువచ్చిరి, వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, మన దేవతను దూషించను కూడా దూషించలేదు, మన గుళ్ళు దోచుకోలేదు, హింస చేయట్లేదు, హత్య చేయట్లేదు. ఎందుకు మనం రెచ్చిపోతున్నాం? 38వ వచనం, దేమేత్రికిని అతనితో కూడానున్న కంసాలుకును ఎవరి మీదైనను వ్యవహారం ఏదైనను ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నవి, అధికారులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. ఏదన్నా ఉంటే లీగల్గా కోర్టు లాంటి ప్లేస్లోనే అక్కడ చూసుకుందాం. అయితే మీరు ఈ సంగతుల గురించి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం మగును. ఏదైనా తేల్చుకునేది ఉంటే కోర్టుల్లో న్యాయస్థానాల్లో తేల్చుకుందాం. ఇక్కడ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అరవడం వల్ల ఉపయోగం ఏంటి? 40వ వచనం, మనము ఈ గలిబిలి గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరి గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమగుచున్నది. ఈ గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. అసలు ఎందుకు గ్యాదర్ అయ్యామో మనకే తెలియదు కదా, ఎందుకని దీన్ని ఇంత పెద్ద చేయడం, తర్వాత తేల్చుకుందాం, న్యాయసభ దగ్గర తేల్చుకుందాం అని చెప్పి ముగించాడంటండి. ఇప్పుడు క్రైస్తవులు ఏమన్నా వాళ్ళ దేవతల్ని దూషిస్తే అప్పుడు చెప్పండి, మీ దేవుళ్ళ పేరు చెప్పి వాళ్ళ దేవతల్ని దూషిస్తే అప్పుడు చెప్పండి, మీ గొళ్ళని కూలగొడితే అప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏమన్నా హత్య చేస్తే అప్పుడు చెప్పండి. అలా కాకుండా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకుంటా జనాలకు వాక్యం చెప్తుంటే మీకెందుకు అంత భయం అవుతుంది? ఒకవేళ మీ ధర్మం నిజమైంది అయితే అదే నిలబడిద్ది, నిజం కానిది అయితే జనాలు నిజంలోనికి వస్తారు. అలా కాకుండా హింసించడం, వేరే వాళ్ళని చంపడం, వాళ్ళ గుడులు చర్చిలు పగలగొడటం, వేరే వాళ్ళని అవమానించడం, మానభంగాలు అత్యాచారాలు చేయడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళారా గుర్తుపెట్టుకోండి. మతోన్మాదులు ముఖ్యంగా దేవుడు చూస్తూ ఊరుకోడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు మారడానికి మిమ్మల్ని ఇంకా భూమి మీద బతికించి ఉంచాడు. కానీ ఒకవేళ మీరు చనిపోయేంత వరకు అలాగే ఉంటే మీ తీర్పు ఏమవుతుందో ఒకసారి మతోన్మాదులారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అలా ఉన్నారని చెప్పి క్రైస్తవులు మళ్ళీ ఎదురుదారి హింసకు దిగకూడదండి. పౌలు గారు అంతకుముందు దేవుడు వాక్యం తెలియనప్పుడు హింసకు దిగాడు, కానీ దేవుడు వాక్యం తెలిసిన తర్వాత ఎవరి మీద ఎక్కడైనా చేసుకోవడం మనం చూసామా? క్రైస్తవుడు హింసకు పాల్పడకూడదు, సువార్త ప్రకటించాలి, దేవుడి గురించి ప్రకటించాలి. అన్ని జనులైనా ఎవరైనా కానీ నిజమైన దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళు నిజంగా తమ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేలా చేయాలి. నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. ఈ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరను. అందరినీ పిలిపించాడు, అందరికీ ఏమేమి వాక్యం చెప్పాలో ఆ వాక్యం చెప్పాడు, బలపరిచాడు. ఇంకా నేను మాసిదోనియకు వెళ్తాను సువార్త ప్రకటన కోసం అని చెప్పాడు. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అక్కడ నుండి గ్రీస్కు వచ్చాడు. 3వ వచనం, అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. కుట్ర ఏదన్నా జరుగుతుంటే దాన్ని తప్పించుకుని వేరే మార్గంలో వెళ్ళి సువార్త ప్రకటించాలి అని పౌలు గారు ప్లాన్ చేస్తున్నారే కానీ నేను అంతకుముందు ఎంత హింస చేయలేదు, మళ్ళా ఒకసారి హింసకి దిగుతానులే అనుకుని పౌలు గారు అదే మార్గంలో వెళ్ళి వాళ్ళని చంపి సువార్త ప్రకటిస్తే ఇవాళ మనం క్రైస్తవ్యాన్ని నమ్ముకోవడంలో అర్థమే లేదండి. యేసు ప్రభువారు మనకు వచ్చి నేర్పించింది అదే. ఆయన క్రీస్తు రాజ్యాన్ని,
క్రైస్తవ్యాన్ని ఎలా స్థాపించారు? హింసతోటి కాదు, వాళ్ళ పాపాల కోసం తనకు తానే సిలువలో చనిపోయి స్థాపించాడు. మనం ఫాలో అవుతున్న ఈ రాజ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని మనం కూడా అహింసతో మనం సువార్తను ప్రకటించాలే కానీ హింసకు దిగకూడదు. ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్దామని పౌలు ప్లాన్ చేసుకున్నాడు. 4వ వచనం, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును దెసలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫియును అతనితో కూడా వచ్చిరి. వీళ్ళందరినీ అంటబెట్టుకొని సువార్త ప్రకటనకి వెళ్ళాడు పౌలు గారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. మా కొరకు అంటే పౌలు గారు, లూకా గారు. వీళ్ళేమో ముందుగానే త్రోయకి వెళ్ళిపోయారు. ఆ రోజున పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆ త్రోయలో 7 దినాలు సువార్త ప్రకటించారు. 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళవాడై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. నెక్స్ట్ డే సువార్త కోసం వేరే చోటకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ నైట్ అంతా వాళ్ళతో వాక్యం ప్రకటిస్తూ వాక్యం మాట్లాడుతూ ఉన్నాడంట పౌలు గారు. 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చాలా వరకు అర్ధరాత్రి అంతా సువార్త ప్రకటిస్తున్నాడు కదా, పాపం అలసిపోయిన ఒక కుర్రోడు పైన కిటికీలో నుండి చూస్తున్నాడు, నిద్ర వల్ల కింద పడిపోయాడు, చనిపోయాడంట. పౌలు గారు అతన్ని మరలా బతికించారు. అతని ప్రాణం అతనిలోనే ఉంది, మీరు ఎవరు కూడా కంగారు పడద్దు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. మన సువార్తల్లో ఒక మాట చదువుకుంటాం చూసారా, నీ పాదం ఎల్లప్పుడూ భూమికి తగలకుండా దేవుడు తన దేవదూతలను పంపి కాపాడును అని చెప్పి. మన పని ఇంకా భూమి మీద మిగిలి ఉంది. మనం చేయాల్సిన సువార్త, మంచి పనులు ఇంకా ఉన్నాయి అనుకున్నప్పుడు దేవుడే మన ఆయుష్ పెంచుతాడు. మన పాపాలు ముగిసిపోయాయి అన్నప్పుడు, లేదా మనం చేయాల్సిన మంచి పనులు, మన పని భూమి మీద కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు మాత్రమే మరణం అనేది మన దగ్గరికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 11వ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. నైట్ అంతా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడంట. యూకారిస్ట్ బలారాధన అయిపోయిన తర్వాత పొద్దున్నే బయలుదేరాడంట. 12వ వచనం, వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఆ చనిపోయి తిరిగి బ్రతికిన కుర్రోడి వల్ల వాళ్ళలో విశ్వాసం ఇంకా బలపడిందంట. 13వ వచనం, మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకోవాలని అక్కడికి వెళితిమి. అతడు కాలినడకన వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అంటే జర్నీ ఎలా చేస్తే ఎక్కువ మందిని మనం కవర్ చేయగలం, ఎక్కువ మందికి సువార్త ప్రకటించగలం అనేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. 14వ వచనం, అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కీయసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. ఇవన్నీ ఒక్కొక్క పదం ఒక్కొక్క వచనాల్లో రాశారు కానండి, అసలు వాళ్ళు అక్కడ ఎంత సువార్త ప్రకటించి ఉంటారో, ఎన్ని రోజులు ఉండి ఉంటారో, ఎంతమందికి వాక్యం చెప్పి ఉంటారో, ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఉంటారో, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇంకా 16వ వచనం, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిచ్చుకొని ఉండెను. ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నాడండి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. నన్ను ఒక మాదిరిగా తీసుకోండి. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీతో ఎలా ఉన్నాను? ఎక్కడైనా టైం వేస్ట్ చేశానా? ఎక్కడైనా కొంచెం విశ్రాంతి తీసుకున్నానా? సువార్త కోసం ఎంత భారం కలిగి ఉన్నాను? ఎటువంటి అద్భుత కార్యాలు మీ ఎదుట చేశాను? ఇవన్నీ కూడా ఒకసారి గుర్తించండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించి ఉంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైంది ఏదియూ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. నన్ను అందరూ అబ్జర్వ్ చేశారు కదా, నేను మీ మధ్య ఎన్ని కార్యాలు చేశానో, ఎంతమందికి నిజమైన దేవుడు యేసు ప్రభువే అని నిరూపించానో. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు.
ఇక్కడ నుండి నేను యెరూషలేముకి వెళ్తున్నా, అక్కడ నాకు దేవుడు ఏం ప్లాన్ చేశాడో నాకు తెలియదు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. మీ మధ్య నేను ఎన్ని శ్రమలు పడ్డాను, ఇంకా నేను పడాల్సిన శ్రమలు అంతకంటే ఎక్కువ అనేకమైనవి ఉన్నాయి. అయితే దేవుని కృపాసువార్తను బట్టి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను చనిపోయేలోపు దేవుడు నా కోసం ఏం ప్లాన్ చేశాడో అదంతా కూడా నేను నెరవేర్చాలి. అంతమందిని నేను మార్చాలి, అంతమందిని నేను దేవుని దగ్గర తీసుకురావాలి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. నేను మళ్ళా మీ దగ్గరికి వస్తానో రానో తెలీదు, మీరు మళ్ళా నా ముఖం చూడకపోవచ్చు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. మీ అందరికీ కూడా నేను ఎంత సువార్త ప్రకటించాలో అంత ప్రకటించాను, ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని చెప్పాను. నేనేమి నా దగ్గర దాచుకోలేదు. ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక్కడ నుండి మీలో ఎవరన్నా తప్పిపోయారు అనుకోండి, అది మీ మీదకే వస్తుంది. కాబట్టి మీ సహోదరులు విశ్వాసంలో నుండి పక్కెళ్ళిపోకుండా, మీరు విశ్వాసంలో నుండి పక్కెళ్ళిపోకుండా ఇక నుండి మీ విశ్వాసం బాధ్యత మీదే. మిమ్మల్ని మీరే విశ్వాసంలో నిలబెట్టుకోవాలి. నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అని వాళ్ళని గద్దిస్తున్నాడు, అలాగే హెచ్చరిస్తున్నాడు కూడా. 27వ వచనం, దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను ఆస్తి సంపాదించుకోవాలా, సంఘాన్ని సంపాదించుకున్నా. నేనేమి నా ఆస్తిని కాపాడుకోవట్లా, సంఘాన్ని కాపాడుతున్నా. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా అలాగే చేయండి. మీ ప్రాణం కన్నా సంఘమే చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఎవరు కూడా విశ్వాసంలో నుండి పక్కకి వెళ్ళిపోకుండా మీ సహోదరుల్ని మీరు కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కూడా మీరు కాపాడుకోండి. జాగ్రత్తగా ఉండండి. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. అధికారం కోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సంఘం యొక్క క్షేమం అవసరం లేదు. 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకరు మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీలో నుండే చాలామంది అధికారం కోసం వస్తారు. వాక్యంలో ఉన్న మాటలు కాకుండా ఏ మాటలు పడితే ఆ మాటలు చెప్తారు. వాక్యం ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే స్థిరం, దాని మీద మీరు నిలబడండి. దేవుడు మనకిచ్చిన వాక్యం కాకుండా వేరేది బోధించే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు, అవి వంకర మాటలు. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు మీ మధ్య ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థన చేయొచ్చు, కన్నీళ్లతో సువార్త చేయొచ్చు. సువార్త భారం కలిగి మీ దగ్గర నేను ఎలా అయితే ప్రవర్తించానో దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మర్చిపోకుండా మీరు కూడా అలాగే ప్రవర్తించండి, మెలకువగా ఉండండి. 32వ వచనం, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మీకు శక్తినిచ్చేది దేవుడే. దేవుడి మీద విశ్వాసం ఉంటే మీరు నిలబడతారు. 33వ వచనం, ఎవని వెండి అయినను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నేను ఏమన్నా మీ బంగారం మీ ఆస్తి ఆశించానా? ఖాళీ ఉన్నప్పుడు నేనే పని చేసుకున్నాను కదా. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నేను ఎలా మీ మధ్య బ్రతికానో మీకు తెలుసు కదా. డబ్బుల కోసం నేను బ్రతకలేదు కదా. 35వ వచనం, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఎవరైనా కానీ సేవకులుగా అవుదాం అని అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా 1కి 100 సార్లు చదువుకోవాలండి. ఈ అధ్యాయం మొత్తం కూడా దేవుడు సేవకులు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ అధ్యాయం చదివి మనం నేర్చుకోవాలి. 36, అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు వారు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. సంఘంలో వాక్యం మాత్రమే ఉండాలి, అధికారం కోసం పాకులాడేవాళ్ళు ఉండకూడదు, నిజమైన సువార్త ఉండాలి అని చెప్పి
పౌలు గారు ఒకసారి హెచ్చరించి ఇంకా మరలా మీ విశ్వాసాన్ని మీరే కాపాడుకోవాలని గుర్తు చేసి ఆయన వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. బాగా అప్పుడు దాకా వాళ్ళని కేర్ తీసుకున్న, అప్పుడు దాకా ప్రేమించిన ఒక వ్యక్తి దూరం అయిపోయేసరికి వాళ్ళ బాధ ఇక్కడ మనకు కనబడుతుంది, వాళ్ళ ప్రేమ ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక సంఘం, ఒక కాపరి ఎలా ఉండాలి అనే దానికి ఈ అధ్యాయం మొత్తం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మళ్ళీ అధికారులు పెట్టాడు. అధికారులు పెద్దలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉండాలి అవన్నీ కూడా మనం తీతులో తిమోతిలో చదువుకుంటాం. వాటి ప్రకారంగా ఆయన ఏర్పరిచి ఇక్కడ మొత్తం ఆయన సెట్ చేసి ఈయన వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. నేను ఏర్పరిచిన దాన్ని మీరు పాడు చేయొద్దు, దేవుడు కట్టిన దాన్ని మీరు కోల్చొద్దు, దేవుడు ఏ పునాది మీద అయితే మనల్ని కట్టాడో ఆ పునాది మీదే మనందరం కూడా నిలబడదాం అని పౌలు గారు వాళ్ళందరూ గుర్తు చేస్తున్నాడు. ఇవాళ కూడా సంఘాల్లో పరలోకం వెళ్ళాలి అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సంఘం అనేది దేవుని వాక్యం మీద కట్టబడిందా, మనుషులు కల్పించిన ఆచారాల మీద కట్టబడిందా అనేది చెక్ చేసుకోవాలండి. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. మన సంఘం అనేది దేని మీద నిలబడుతుంది, దేవుని వాక్యం మీద నిలబడి మనం వెళ్తున్నామా? అసలు బైబిల్లో ఏముందో తెలియకుండా సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని సంఘం అనరు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన సంఘం, దేవుని ప్రేమ, దేవుని వాక్యం, ఈ అపోస్తల కార్యాల్లో సంఘం ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి అని అన్నీ చెప్పబడ్డాయండి. వీటి ప్రకారంగా ఉంటుందా లేదా అని ఇప్పటికప్పుడు ఒక కాపరి అలాగే ప్రతి విశ్వాసి కూడా వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు ఏర్పరిచిన పునాది మీద నిలబడినప్పుడే సంఘం అనేది పరలోకం వెళ్తుంది. అలా కాకుండా మనుషులు కల్పించిన పద్ధతుల మీద నిలబడో, మూఢనమ్మకాల మీద నిలబడో, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటేది అయిపోద్ది, అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటేది అయిపోద్ది అని మూఢనమ్మకాల మీద మనం నిలబడ్డాము అంటే ఈ లోకంలో మనకు ఆస్తి వస్తుందనో, పెళ్లి జరుగుద్దనో, డబ్బులు వస్తాయనో, ఉద్యోగం వస్తుందనో, ఇలాగ ఈ లోక ఆశల కోసం మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అంటే అది నిజమైన పునాది కాదు. మనం నిజమైన క్రైస్తవులం అవ్వం. నిజమైన క్రైస్తవులు, నిజమైన సంఘాలు ఈ అపోస్తల కార్యాల్లో చెప్పిన విధంగా ఉండాలి. అలా ఉండాలి అని మనం ప్రతి సంఘం కోసం ప్రార్థించాలి. మన సంఘం కోసం కూడా మనం ప్రతిదినము ప్రార్థించాలి. మరి మిగిలిన 21వ అధ్యాయం నుండి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఈ విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని, అసలు మనకు టైం లేదండి ఒక్కొక్క వచనాన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంత టైం అయిపోద్దో, కానీ మనం చదువుకుంటా ఒక ఆడియో బైబిల్ లాగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ రోజుకి ఇంతే. మీరు ఇవన్నీ కూడా మరలా చదువుకుంటారు, జాగ్రత్తగా పరిశీలిస్తారని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. నేర్చుకున్న విషయాలు మేము వదిలిపెట్టేయకుండా వాటి ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని, కృప చూపించి ముందుకు నడిపించమని, మరలా మేమందరం కలుసుకుని అనేక విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని మాకు దయచేయమని క్రీస్తు వారి పేట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. నేను చెప్తున్న ఈ మాటలు, మనం చదువుకుంటున్న ఈ పత్రిక మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోలన్నీ కూడా చూపించండి. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఇలాగే నేను ముందు చేసిన వీడియోలు కానీ ఏవైనా కానీ మీరు చూడకపోయినట్లయితే మీరు దయచేసి వాటన్నిటిని కూడా వినండి. 30 రోజుల్లో బైబిల్ ఎలా నేర్చుకోవాలని మనకు కోర్సు ఉంది. ఒకవేళ మీరు వినకపోతే ఇంకా అది కూడా వినండి. ప్రతి క్రైస్తవుడు బైబిల్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైనా కానీ మా పరిచర్యకి సహాయం చేయాలి, మీ కానుకల ద్వారా అవ్వచ్చు, మీ ప్రార్థన ద్వారా అవ్వచ్చు, మాకు సహాయం దయచేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బైబిల్ డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.